సో నమస్కారం అండి డాక్టర్ సేతుబాబు గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఎలా ఉన్నారు? అంత బాగుందండి. సీజన్ ఈజ్ గుడ్, సమ్మర్ ఈజ్ కమింగ్ డౌన్, వింటర్ ఈజ్ కమింగ్ అప్. సీజన్ ఈజ్ గుడ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ డాక్టర్స్కి ఏమోనండి, బట్ మామూలుగా ఉన్న కామన్ పీపుల్కి మళ్ళీ కోవిడ్ వస్తుందని చెప్తున్నారు, మళ్ళీ ఈ సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు. ఈ కోవిడ్ అనేది ఒక పెక్యులియర్ ప్రాబ్లం అండి. ఏమవుతుందంటే అది ఒక లార్జ్ పాండమిక్ ఇన్ఫెక్షన్ కింద వచ్చింది ఒకసారి. తర్వాత ఏమైందంటే మన వ్యాక్సినేషన్ కనిపెట్టడం అనేది ఇంకొక పెద్ద రివల్యూషన్ అది. ఆ వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత డిసీజ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అయిపోయి మొత్తం డిసీజ్ డిసపియర్ అయిపోయింది అని అనుకున్నాం. అయితే ప్రతి ఇన్ఫెక్షన్కి ప్రతి వైరల్ లైఫ్ సైకిల్లో ఒక చిన్న ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఆ ఫ్లక్చుయేషన్ ఏమిటంటే ఆ తగ్గి మిగిలిపోయిన ఎక్కడో వైరస్ కొంచెం మేము కూడా ఇంకా కొంచెం ఉన్నామని గుర్తించాలి, భూమిలోంచి బయటకు వచ్చినట్టు వస్తాయి. అయితే ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్, ఈ ప్యాసేజ్ అని ఉంటుంది. ప్యాసేజ్ అయ్యేటప్పటికి వైరస్ లైఫ్ సైకిల్లో ప్యాసేజ్ అయ్యేటప్పటికి దానికి బలం తగ్గిపోతుంది. దానికి ఇంతకు ముందు ఉండే విరులిటీ ఆర్ విరులెన్స్ ఉండదు. అప్పుడు అది ఇంత హ్యూమన్ బీయింగ్ని అంత అటాక్ చేయకపోవచ్చు. అదే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వేరియంట్స్ అన్నీ అంత పవర్ఫుల్ కాకపోవచ్చు. అయినా మాత్రం మన జాగ్రత్త మనం తీసుకోవటం మంచిది. దొంగలు ఉన్నారు అంటే తలుపేసుకోవాలి. అందుకని ఆ జాగ్రత్తలు మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. నేను పూర్తిగా పోలేదు, నేనున్నాను, యూ బీ కేర్ఫుల్ అన్నట్టు చెబుతోంది. అదేనండి, ఇప్పుడు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఈ ఫంగీలు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని ఏదో మంచి అంటారు, కొన్ని ఏమో చెడు అంటారు, ఇలా ఉంటుంది కదా. ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం సార్. చెప్పండి. అదేంటంటే గట్. కానీ అది మాట్లాడే ముందు ఒక్కసారి ప్రేక్షకుల కోసం మీరు ఏ కాలేజీలో మీరు ఎక్కడ చదివారు, ఓకే, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు, మీ స్పెషాలిటీస్ ఏంటి, చాలామంది తెలుసు మీరు, కానీ మీరు తెలవని వాళ్ళకు కూడా తెలవాలి అంటే మీ నోటి ద్వారా ఐ థింక్ మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పర్సనల్ డీటెయిల్స్ కొంచెం బ్రీఫ్గా ఇస్తాను. నేను పెరిగింది ఈస్ట్ గోదావరి కాకినాడలో. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ అని ఉంది. ఓకే. అదృష్టవశాత్తు నాకు అక్కడ ఒక సీటు దొరికింది. చాలా బాగా చదువుకున్నాను. నేను చదువుకునేటప్పుడు నాకు అండర్ గ్రాడ్యుయేట్లో ఒక 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 7 అన్ని సబ్జెక్టులో. కారణం సైన్స్ మీద ఇంట్రెస్ట్. ఆ తర్వాత ప్రత్యేకంగా ఉస్మానియా హాస్పిటల్లో అప్లై చేస్తే వాళ్ళు ఎండి జనరల్ మెడిసిన్లో సీట్ ఇచ్చారు. అప్పుడు ఆంధ్ర హైదరాబాద్ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు స్పెషల్గా సీట్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత అదే గుర్తింపుతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నార్మల్గా సౌత్ ఇండియన్స్కి అంత ప్రిఫరెన్స్ లేకపోయినా నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో గ్యాస్ట్రోఎంట్రాలజీలో సీట్ ఇచ్చారు. ఓహో. దాంతో డిఎం అంటారు. డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ, డాక్టరేట్ ఇన్ మెడిసిన్ ఈక్వల్ టు అవర్ పిహెచ్డి. ఓకే. అది చదివిన తర్వాత నాకు వెంటనే ఉస్మానియా హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చారు. నేను ఉస్మానియా హాస్పిటల్లో చాలా కాలం పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి సర్వీస్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు ఒక డాక్టర్కి. కానీ ఎంత ఎక్కువ చేయగలం, ఎంత తక్కువ చేయగలము, ఎంతవరకు మనం చేయగలం, ఎంత కాస్ట్లో చేయగలం అనేది ఇండివిజువల్ డిస్క్రిప్షన్. నేను ఉన్నాను అనుకోండి, నాకు ఎంత మంచి చేయాలో అంత చేయొచ్చు, ఎంత చెడు చేయాలో అంత చెడు చేయొచ్చు. సో నేనేం చేశానంటే దాన్ని బ్యాలెన్స్ చేశాను. మనం మంచి చేద్దాము, సర్వీస్ చేద్దాము, మనం మట్టుకు మనం హ్యాపీగా బతకాలనేది బేసిక్ రిక్వైర్మెంట్లో. ఫార్చునేట్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. నాకు 2 ఇంపార్టెంట్ అసెట్స్ విచ్ గాడ్ హెస్ గివెన్ మీ ఏంటంటే, ఒకటేమో పబ్లిక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో చేస్తున్నది వాలంటరీలీ పబ్లిక్ ఎడ్యుకేషన్. అవునండి. అట్లనే మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా సెమినార్లు ఫర్ ద లాస్ట్ 30 years, కొంచెం నేను తప్పు చెప్పకుండా ఉంటే ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 1200 లెక్చర్లు తీసుకున్న అకేషన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ రైట్ నో మా దగ్గర ఒక డాక్టర్స్కి అందరికీ చేస్తూ ఉంటాం. రైట్. ఇప్పుడు నేను కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్లో సికింద్రాబాద్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఉన్నాను. మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 6 స్టూడెంట్స్ మా దగ్గర సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ అవుతారు. సివియర్ అండ్ సిటీలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఎవ్రీ మంత్ అవర్ ఎయిమ్ ఈజ్ ఓన్లీ టు టీచ్. ఓకే. సో ఈ టీచింగ్ ఈజ్ రియల్లీ దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము చదవడం మొదలు పెడతాం కరెక్ట్గా. ఎందుకంటే స్టూడెంట్కి చెప్పాలి అనే ఒక మీరు అప్ టు డేట్ ఉంటుంది. దానివల్ల కొంచెం అప్ టు డేట్ అయ్యి వాళ్ళకి చెప్పడం వల్ల దెర్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ ఇన్ నాట్ ఓన్లీ ఎర్నింగ్ బట్ ఆల్సో లెర్నింగ్.
సో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొఫైల్ అండి. అనుకో వెరీ నైస్ యాక్సెప్టబుల్ ప్రొఫైల్. ఇట్స్ ఆల్మోస్ట్ 40 years you have been in Of this course, yes, space sir. కాబట్టి Yes. you have seen maybe True. some thousands and thousands of patients of different attitudes and Fortunate diseases. to have that experience. Correct. Growing with the subject అంటారు. కానీ లాస్ట్ 2-3 years నుంచి అబ్జర్వ్ చేస్తానండి, ఇప్పుడు ఈ గట్ అనేది ఎన్నో మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉండుండొచ్చు, కానీ ఏందో మరి లాస్ట్ 3-4 years నుంచి చూస్తే ఈ GUT గట్ అనే దాని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే తెలుగులో దీన్ని జీర్ణకోశ వ్యవస్థ అనొచ్చు. లేకపోతే ఇప్పుడు మామూలుగా ఏదైనా చెప్పాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది. అన్నం అరిగే సిస్టమ్ అని చెప్పే కన్నా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. డైజెస్టివ్ గట్ అనేది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్. అంటే అందులో ఏ కాంపోనెంట్స్ ఉంటాయండి? ఇందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి, మనం పొద్దున్న ఇడ్లీ సాయంత్రం హల్వా తింటాం, 2 పారాడాక్సికల్ యాక్చువల్గా. ఓకే. మధ్యలో అన్నం తింటాం. ఇవన్నీ వేరియబుల్ సబ్స్టెన్సెస్. ఈ వేరియబుల్ సబ్స్టెన్సెస్ ముందు స్టమక్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక గ్రైండర్ లాగా అక్కడ పల్వరైజ్ అయిపోతాయి. అంటే ఒక మెత్తటి ఒక పదార్థం తయారవుతుంది. ఒక గ్రైండర్ ఉంటుంది అక్కడ ఒక గ్రైండరే ఉంటుంది. అంటే గ్రైండర్ అంటే కెమికల్సే. అక్కడ 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి కెమికల్ ప్రాసెస్ ఉంటుంది, 2 మెకానికల్ ప్రాసెస్. 2 ఉంటాయి. మొత్తానికి గ్రైండ్ అయ్యి స్టమక్ అనే గ్రైండర్ నుంచి ట్యూబ్స్లోకి వెళ్తుంది. ఇంటెస్టైన్స్ అని చిన్న పేగు పెద్ద పేగులు, చిన్న పేగు పెద్ద పేగు. ఇందులో మనం ఈ కాంపోనెంట్స్ భగవంతుడు భలే నీట్గా సృష్టించాడు. భలే చిన్న పేగులో ఏమవుతుందంటే ఇట్ ఇస్ ఏ ట్రాన్సిట్ అంతే. ఈ ట్రాన్సిట్ జరిగినప్పుడు మిక్స్ జరుగుతుంది, చాలా మెల్లగా రోలింగ్ మిక్స్ అవుతుంది. మనం ఏదో గ్రైండ్ అయిపోయింది మళ్ళీ మిక్స్ అవుతుంది, కెమికల్తో మిక్స్ అవుతుంది. లోపల కెమికల్స్ ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఈ 2 కాంపోనెంట్స్ డివైడ్ చేసి చెప్తాను. ముందు లెటస్ టాక్ అబౌట్ మెకానికల్ పాత్వే. మెకానికల్ పాత్వే ఏమవుతుంది, స్టమక్లో గ్రైండింగ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో కన్వేయర్ బెల్ట్లా మిక్స్ అవుతూ వెళ్తుంది, చిన్న పేగులో వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ ఫిల్టర్ అయిపోయి ఏదైతే మనం ఇడ్లీ హల్వా తిన్నామో అది మలంగా మారిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అంటే పెద్ద పేగులో నుంచి 3 కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో గ్రైండింగ్ మిక్సింగ్, సెకండ్ ఈజ్ రోలింగ్ అండ్ ట్రాన్సిట్ అండ్ అబ్జార్ప్షన్. అంటే రోలింగ్ ట్రాన్సిట్ అబ్జార్ప్షన్ అంటే అక్కడ ఏం జరుగుతుందంటే జరుగుతుందంటే నేను ఇది మెకానికల్ కాంపోనెంట్ చెప్తాను, కెమికల్ కాంపోనెంట్ చెప్తాను. కెమికల్ కాంపోనెంట్ ప్యారలల్గా నడుస్తుంది. స్టమక్ నుంచి యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ యాసిడ్తో పాటు పెప్సిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎంజైమ్ కలిపి అన్నంలో ఉండే పర్టికులర్లీ ఈ కార్బోహైడ్రేట్స్ అనే పదార్థాలని, ప్రోటీన్ అనే పదార్థాన్ని, ఫ్యాట్స్ అనే పదార్థాన్ని స్మాలర్ కాంపోనెంట్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. మనం తిన్న వాటిలో పెద్ద వాటిని గ్రైండ్ చేసిన తర్వాత స్మాలర్ ప్రాసెస్ ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ గా తయారు చేస్తుంది. అంటే ప్రోటీన్స్ లాగా చేస్తుంది. ఓకే. మనం కార్బోహైడ్రేట్ అని అంటాము, కానీ దాన్ని నిజంగా కన్వర్షన్ చేస్తే షుగర్స్ అని వస్తాయి. అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినొద్దు. షుగర్స్ ఆర్ అబ్జార్బబుల్. Proteins are broken down into smaller proteins and amino acids, they are absorbed. Fat is broken down to fatty acids and absorbed. So మనం ఏం చేస్తాం, క్రూడ్ ఫుడ్ని కెమికల్ ప్లస్ మెకానికల్ డైజెషన్ చేసి ఈ కాంపోనెంట్స్ అన్నీ అబ్జార్బ్ అయ్యేలా చేసి, అబ్జార్బ్ అంటే రక్తంలో కలిసిపోతాయి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శుభ్రంగా మంచి ఫ్యాట్ ఫుడ్ తిన్నారనుకోండి, నేను 8 hours తర్వాత మీ బ్లడ్ శాంపుల్ తీసి ఫ్యాటీ యాసిడ్స్ ఎస్టిమేట్ చేస్తే ఎక్కువగా ఉంటాయి, కనిపిస్తుంది. అది అందుకే అది గ్రైండ్ అయిపోయి కలిసిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే స్టోరేజ్ మొదలవుతుంది. ఈ స్టోరేజ్ ఎక్కడ, మెయిన్గా లివర్లో స్టోరేజ్ అవుతుంది. ఇదే ఈ ప్రాసెస్ అయిన ఫుడ్ అంతా లివర్కి వెళ్ళి స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు ఇది చిన్న చిన్న పార్టికల్ అయిపోయిన తర్వాత చిన్న పార్టికల్స్ అన్నీ వెళ్ళి లివర్లో ఎనర్జీ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అవుతుంది. మీరు ఒక రోజు తినలేదు అనుకుందాం, అసలు ఏం లేదు, అండ్ యు ఆర్ రన్నింగ్, మీరు పరిగెడుతున్నారు. మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సోర్స్ ఏమో లివరు, ఇంకొక సోర్స్ మజిల్లో కూడా స్టోరేజ్ ఉంది. ఇవే ఇది కాకుండా ఫ్రీ ఫ్లోలో బ్లడ్లో కొంత న్యూట్రిషన్ ఉంటుంది. మీరు సరదాగా మీ బ్లడ్ షుగర్ తీసారనుకోండి, ఇందులో ఉంటుంది ఒక 100 grams. ఆ 100 grams మీకు రెడీమేడ్గా ఎప్పుడు యూటిలైజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక మార్కెటింగ్ పాలసీ బాడీ మార్కెటింగ్ పాలసీలో ఏమిటంటే ఇన్వెస్ట్మెంటు, ఎక్స్ట్రాక్షను, డిపాజిషను,
రీఇన్వెస్ట్మెంట్, యూటిలైజేషను, వేస్టేజ్ అంతా తోసేయటం. ఐ థింక్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ మార్కెటింగ్. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అండి, ఇప్పుడు అది చిన్న చిన్న మెకానికల్ ప్రాసెస్ అయిపోయి తర్వాత కెమికల్ ప్రాసెస్ వచ్చినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్గా డివైడ్ అవుతుంది అన్నారు కదా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్, ఇవంతా కూడా స్టోరేజ్ అవుద్దని కూడా చెప్పారు. మజిల్లో స్టోరేజ్ అవుద్ది, లివర్లో స్టోరేజ్ అవుద్ది, కొంత బ్లడ్లో కలిసిపోద్ది, కొంత బ్లడ్లో ఉంటుంది, రెడీమేడ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరేజ్ అయ్యింది ఏమి తర్వాత? ఈ స్టోరేజ్ అయ్యేది సపోజ్ మీరు బ్లడ్లో కాంపనెంట్ తగ్గింది, మీరు రన్ చేస్తున్నారు, బ్లడ్ కాంపనెంట్ తగ్గగానే దేర్ ఆర్ సెన్సార్స్ ఇన్ ది లివర్. షుగర్ లివర్లోంచి కూడా బ్లడ్ వెళ్తుంది కదా, ఆ బ్లడ్లో సెన్సార్స్ ఏం చెబుతుంటే లిజన్ షుగర్ తగ్గిపోతుంది, కొంచెం కెన్ యూ సప్లై అంటే గబగబా అక్కడ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ పార్ట్లో స్టోర్ చేస్తుంది. ఆ గ్లైకోజన్ సడన్గా డివైడ్ అయిపోయి గ్లూకోజ్ ఇచ్చేస్తుంది. అంటే ఇట్స్ బ్యాలెన్సింగ్ లివర్ ఆర్గాన్. అది మీరు డిపాజిట్ అనుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోవచ్చు, సడన్గా దాన్ని లిక్విడేట్ చేసి వాడేసుకోవచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెకానిజం విచ్. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు అన్నం మనం నోట్లో తిన్న తర్వాత ఇప్పుడు ఈ అన్నవాహిక అంటారు కదా, ఫుడ్ పైప్ ఆర్ ఈస్ పైప్ ఇది. సో తిన్న తర్వాత పైపులో నుంచి నేను ఏం తిన్నానో అదంతా లోపలికి వెళ్ళి వచ్చి చిన్న పేగులోకి వెళ్ళిపోద్ది, స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్ అంటే ఒక శాక్, ఆ శాక్కి 1.5 లీటర్ కెపాసిటీ ఉంటుంది. చిన్న గిన్నె అనుకోండి, కానీ ఆ గిన్నె చిన్న గిన్నె కాదు, దానికి మళ్ళీ మెకానికల్ కాంపోనెంట్, కెమికల్ కాంపోనెంట్ ఉంది, ఇందాక చెప్పినట్టు. అది రెండు అక్కడ మిక్స్ అయ్యి ఒక 2 to 3 hours అక్కడ గ్రైండ్ అవుతా ఉంటుంది. అంటే చిన్న పేగులోకి వెళ్ళే ముందే చిన్న పేగులకి అది స్క్వీజ్ అవుతూ ఉంటుంది, కొంచెం మెల్లమెల్లగా వెళ్తూ ఉంటుంది, కొంచెం స్క్వీజ్. సో ఈ స్టమక్ లో ఇది ఉంటుంది అనమాట, ఈ మెకానికల్ కెమికల్ ప్రాసెసింగ్ అయ్యి చిన్న చిన్న కాంపోనెంట్స్ అయ్యి కిందకి వెళ్తుంది. ఓకే, నౌ వీఆర్ యాడింగ్ 2 more కాంపోనెంట్స్. ఇంతకుముందు ఏమనుకున్నామంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అని ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ నార్మల్గా, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అని యాడ్ చేస్తున్నాం. అంటే అది కూడా మన తిన్న పదార్థాల నుంచి, తిన్న పదార్థాల్లోనే ఉంటుంది. ఉదాహరణకి మనం చాలా నట్స్ అండ్ తింటున్నాం, నట్స్ బేస్డ్ ఫుడ్. అవును, ఇది ఇట్ కెన్ గివ్ లాట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. వేరుశనగ పప్పులు, జీడిపప్పు, బాదాము, ఇవన్నీ దే గివ్ లాట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. ఇవన్నీ ఎనర్జీ ఇవ్వవు. చాలా డిఫరెన్స్, వెరీ ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ విచ్ వన్ షుడ్ నో. ఎవ్రీబడి అంటే ఎనర్జీ ఇచ్చేది ఆ మూడేనండి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్. వేరేజ్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్స్, ఇవి రెండు ఈ 3 కాంపోనెంట్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. దే విల్ బీ యాక్టింగ్ యాజ్ అ సపోర్టర్ ఫర్ దీస్ థింగ్స్. ఉదాహరణకు మనకి జింక్ ఇచ్చారనుకోండి, మన మ్యాక్రోన్యూట్రియంట్స్లో కానీ మైక్రోన్యూట్రియంట్స్లో జింక్ ఉందనుకోండి, వైటమిన్స్ ఉన్నాయనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని ఉంటాయి. మనం ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ ఫుడ్ని సపోర్ట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయటం, మన బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేయటం. ఉదాహరణకి ఎవరన్నా బాగా ఫ్రూట్స్ అవి తీసుకున్నారని అనుకుందాం, జ్యూసెస్ తీసుకున్నారు, అందులో వైటమిన్ సి అనేది ఉంటుంది. ఆ వైటమిన్ సి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అదేం చేస్తుంది, బాడీ డ్యామేజ్ అవ్వకుండా, అది కూడా న్యూట్రియంట్ అంటారు, అది కూడా న్యూట్రియంటే, అది బాడీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకొని ఇట్ హెస్ గాట్ సంథింగ్ కాల్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. అంటే బాడీని బర్న్ చేయకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకనే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవటం హెల్దీ అని అంటాం. రైట్, ద ఫ్రెషర్ ద ఫ్రూట్ ద మోర్ వైటమిన్స్ ఇట్ హ్యాస్. కోకోనట్ వాటర్ ఉంది, కోకోనట్ వాటర్లో ఎనర్జీ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. సో అగైన్ దీస్ ఆర్, నేచర్ హ్యాస్ గాట్ సో మెనీ పవర్ఫుల్ థింగ్స్. మనం ఎలా డివైడ్ చేస్తామంటే ఫుడ్ ఫర్ హెల్దీ పీపుల్, ఫుడ్ ఫర్ ది సిక్ పీపుల్, ఇక్కడ మనం డివైడ్ చేయాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డాక్టర్? హెల్దీ ఫుడ్స్ ఎవరన్నా తీసుకోవచ్చు, కానీ ఫుడ్ ఫర్ సిక్ పీపుల్ షుడ్ బి ఆర్గనైజ్డ్. రైట్, ఒకళ్ళకి లివర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఫుడ్ ఇలా ఉండాలి, ఎందుకంటే ఆ సిస్టమ్ డిస్టర్బ్ అయింది కాబట్టి మనం జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా ఉప్పు తిన్నాం అనుకోండి, మన సర్క్యులేషన్ కొంచెం ఇన్ఎఫెక్టివ్గా ఉందనుకోండి, టెండెన్సీ టు వాటర్ లోడింగ్ అయిపోతుంది. అదే ఒక హార్ట్ పేషెంట్కి ఆ టెండెన్సీ టు వాటర్ లోడింగ్ అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిమ్ అండ్ హీ విల్ గోయింగ్ టు ఫెయిల్యూర్. అట్లాగే కిడ్నీకి మనం అక్కర్లేనివన్నీ ఇచ్చామనుకోండి, ప్రోటీన్స్ అవి ఇచ్చాం, లివర్కి పేషెంట్స్కి ప్రోటీన్స్ ఇచ్చామనుకోండి, దే కెనాట్ మెటబలైజ్. అందుకనే ఫుడ్ ఫర్ ద సిక్, ఫుడ్ ఫర్ ద డిసీజ్, ఇట్ షుడ్ బి ఆల్ టుగెదర్ డిసీజ్ బేస్డ్ ఫుడ్. వేరేజ్ హెల్దీ ఫుడ్ అనేది ప్రతిదానికి డిఫైన్ చేసి, ఈ హెల్దీ ఫుడ్లో మళ్ళీ అవైలబుల్ ఫుడ్ ఒకటి సీజనల్గా అవైలబుల్ ఉందనుకోండి, మామిడి పళ్ళు సీజన్,
మీరు మామిడి పళ్ళు సీజన్లో ఎస్ ఇట్ ఈస్ వండర్ఫుల్ టు టేక్ మ్యాంగోస్. నో, ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ సీజన్లో టేక్ ప్లెంటీ ఆఫ్ ఆరెంజెస్. కానీ ఇప్పుడు మరి డయాబెటిక్స్గా ఉన్నవాళ్ళు మా మ్యాంగోస్ తినొద్దు అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. డయాబెటీస్లో దెర్ ఇస్ అ గోల్డెన్ రూల్ అండి. గోల్డెన్ రూల్లో నీకు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ తిను, మిగతా తినకు. ఓకే. సో దట్ ద బాడీ కెన్ యాక్సెప్ట్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నేను డయాబెటిక్, నేను మామిడి పండు తినాలి, ఐ విల్ కట్ సమ్ అదర్ క్యాలరీస్, రీప్లేస్ విత్ మ్యాంగోస్. మేము అప్పుడప్పుడు కొంచెం చెబుతాం. ఇది సైంటిఫిక్గా 100% కరెక్ట్ కాకపోయినా లాజికల్గా మాత్రం 100% అంటే బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. బ్యాలెన్స్ చేసుకో. మనం ఏం చేస్తాం, ఈరోజు కొంచెం ఫుడ్ బాగా తగ్గించేసి 2-3 మామిడి పళ్ళు తింటే ద బ్రెయిన్ గెట్స్ సాటిస్ఫైడ్. యూ హూమ్ యూ సాటిస్ఫై ఈజ్ యువర్ ఓన్ బ్రెయిన్ అండి. ఇక్కడ గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఒక పెద్ద సిద్ధాంతం ఉంది. ఒక్కసారి సార్ దానికి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఏంటంటే అన్నం తిన్న తర్వాత అన్నవాహిక నుంచి ఈ కిందకెళ్ళి మెకానికల్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ జరిగి పార్టికల్స్ అన్నీ, ప్రోటీన్స్, ఫ్యాట్, ఇవన్నీ అయినాయి, అబ్జర్వ్ అయిపోయింది. దాని ప్రకారం మన ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ బట్టి మనకు కావాల్సిన సిస్టమ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. ఓకే, కానీ అసలు ఇందులో గట్ అంటే ఏంటి? ది lumen or the machine, I think that is the best way. The machine which is utilized to do all these processes is gut. మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ చేసేదాన్ని గట్ అంటారు. ఫుల్ నేమ్ ఏంటి సార్? గట్ అంటే గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. GUT అనకుండా మేము GIT అంటాం. ఇది గట్ అనేది కలోక్వల్గా వచ్చింది. GIT గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కానీ, డైజెస్టివ్ ట్రాక్ట్ కానీ, ఆలిమెంటరీ ట్రాక్ట్ కానీ అని వస్తుంది. ఇది ఏది చెప్పినా మనం వీఆర్ అల్టిమేట్లీ టాకింగ్ అబౌట్ 2 కాంపనెంట్స్. ఫుడ్ బీయింగ్ టేకెన్ మెకానికల్లీ పాస్డ్ త్రూ అండ్ కెమికల్లీ డైజెస్టెడ్. ఫుడ్ గెట్స్ absorbed and the absorbed food stored in the form of energy and ready to release at any time is the ultimate one sentence process. It happens sequentially every 24 hours జరుగుతుంది as long as you take food. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి ఎవరన్నా 12 గంటలకు భోజనం చేశాడని అనుకుందాం. కరెంట్లీ దట్ ఈస్ ద ప్రాక్టీస్. వాడు ఒక 3-4 అవర్స్లో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి రిమైనింగ్ వేస్ట్ పొద్దున్న వాడు వెళ్ళిపోయినా కూడా ఈ లోపల ఫుడ్ అబ్జార్బ్ అయ్యి స్టోరేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఈ గట్ అనేది ఆర్ GAT అనేది బేసిక్గా ఏంటంటే ఒక మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెసింగ్ సిస్టమ్. అది ఓకే. దీనికి ఆ కెపాసిటీ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రైండింగ్ చేసే కెపాసిటీ, దీనికి మిక్స్ చేసే కెపాసిటీ. దట్స్ అ రిలవెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే దీనిలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఒక లైనింగ్ ఉంటుంది, వెరీ వెరీ సెన్సిటివ్ లైనింగ్. ఆ లైనింగ్ ఏమిటంటే మెంబ్రెయిన్, మ్యూకస్ మెంబ్రెయిన్. ఏది మన పొట్ట లోపల ఒక మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఓకే. దాంట్లో చాలా రిసెప్టర్స్ ఉంటాయి. దే ఆర్ ఆల్ వెరీ కాంప్లెక్స్ రిసెప్టర్స్. ఈ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే మీరు ఫుడ్ తినగానే ఒక్కొక్క రిసెప్టారు రెస్పాండ్ అయ్యి, లిజన్ మనకి ఇప్పుడు వచ్చింది ఫ్యాట్ కాబట్టి లెట్ us secrete an enzyme, let us secrete chemical. అంటే రిలవెంట్ ఎంజైమ్ కెమికల్ని రిసెప్టర్స్ రిలీజ్ చేస్తాయి. అబ్సల్యూట్లీ దిస్ హ్యాపెన్స్. మనం నేనైతే చాలా సింపుల్గా చెప్పాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్ దట్ హ్యాపెన్స్. అంటే అది అంత ఇంటెలిజెంట్గా ఏ ఫుడ్ తిన్నారో తిన్నదాన్ని బట్టి ఏ ఎంజైమ్ ఏ కెమికల్ రిలీజ్ చేయాలో రిసెప్టర్కి అంత నాలెడ్జ్ ఉంటుంది, చేస్తుంది. దీన్నంతా మళ్ళీ మాస్టర్ గ్లాండ్ కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. వాడు ఎక్కడ ఉంటాడు? పిట్యూటరీ అని బ్రెయిన్ ఉంటుంది. ఆ పిట్యూటరీ బ్రెయిన్కి ఏమిటంటే ఈ హార్మోన్స్ అన్నీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అవుతూ ఉండి ఆ పిట్యూటరీ కొంతవరకు ఫ్రీడమ్ ఇస్తుంది, కొంతవరకు ఫ్రీడమ్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీని ఎపిటైట్ సెంటరు ఆర్ ఇంటర్లింక్డ్ అనుకోండి. నీ కడుపు నిండిన తర్వాత మళ్ళీ నిన్ను తిననివ్వదు. అది ఏమవుతుందంటే స్టమక్లో స్టోరేజ్ కెపాసిటీ అవ్వగానే స్ట్రెచ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ రిసెప్టర్స్ దే గివ్ ఏ ఫీడ్బ్యాక్ టు ది బ్రెయిన్ సేయింగ్ లిజన్ మై స్టమక్ ఈజ్ ఫుల్, శుభ్రంగా తినే. సో రిసెప్టరు ఒక్కసారి బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వగానే ఇక్కడ ఆల్రెడీ స్టమక్ ఫుల్ అయిపోయింది కెపాసిటీ, రిసెప్టర్స్. అప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఏం చెప్తుందంటే ఓకే స్టాప్ నౌ. అది సిగ్నల్ మనకు వస్తుంది. సిగ్నల్ మనకు ఎలా వస్తుంది? చాలే తిన్నది పోయింది, లేకపోతే తెలిసిపోతుంది. ఆ డిస్కంఫర్ట్ తెలిసిపోయి అమ్మాయి కడుపు నిండా తిన్నాము అని. దిస్ ఈస్ కాల్డ్ సాటియటీ అని. సాటియటీ ఏంటంటే తృప్తిగా కడుపు నిండా తిన్నాము అని ఉంటుంది.